హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. సో మేమైతే మహాకుంభమేళంకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు జైరాబాద్ నుంచి. సో యాక్చువల్గా జైరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. రంజోల్ వచ్చేసి దత్తాత్రేయ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ పూజ కూడా కొంచెం కార్కి కూడా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. సో మన దత్తు సేట్ వచ్చేసి పూజలు చేస్తున్నాడు, జెండలు కడుతున్నాడు. మాట్లాడుతున్నాడు కొట్టు. మార్నింగ్ 6 o'clockకి టెంట్ వేసుకొని పడుకున్నాం. ఇప్పుడే లేచిన, అప్పుడు తొందరలో వీడియో తీయలేను. సో లేచినాం ఇప్పుడే. టైం వచ్చేసి 9 అవుతుంది. రోడ్ పక్కల వ్యూ రోడ్ ఉంది మనకి మంచిగా. ఇదే మా టెంట్ లొకేషన్. వంటలు కూడా అవుతున్నాయి అక్కడ. కార్లు ఇవి, ఇదొకటి అండ్ ఇదొకటి. సో మళ్ళీ పొద్దున ఆగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 o'clock అయితే లంచ్ చేస్తున్నాం ఇప్పుడు మేము. సో చూసుకోండి. చెప్పు, ఏం కర్రీ చేసిర్రా? ఆలూ కర్రీ, బటానా ఆలూ కర్రీ, రోటీ. చాలా ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇంతకుముందు మేము ఆపినప్పుడు అయితే ఆకలి కాలేదు. రోటీ ఉన్నాయి మంచిగా. ఫుడ్ అయితే టైం టు టైం ఫుడ్ అయితే బాగా తింటున్నాం. జబల్పూర్ దగ్గరలో ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ఆగినాము ప్రజెంట్ రైట్ నౌ. హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడంతా మేము వండుకొని తినడం కూడా అయిపోయింది జస్ట్ నౌ. సో మా కార్లు ఇవి, ఇది ఒక కారు అండ్ అదొక కారు మాది. సో 2 కార్స్లో వచ్చినాం మేము. మొత్తం 10 members ఉన్నాం, 10-11 members ఉన్నాం. फोन करे मैं लीव में है बोल के बोला मैं. సో రైట్ నౌ టైం వచ్చేసి 4:55 అవుతుంది. ఇంకా రీచ్ అయ్యేసరికి 2 అవుతుందో నైట్ 2 అవుతుందో ఎంత అవుతుందో తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి 8 hours జర్నీ అయితే చూపిస్తుంది, అబౌట్ 400 kilometers. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. అక్కడికి వెళ్ళినాక అప్డేట్ చేస్తా. రోడ్స్ అయితే బాగున్నాయి ఇప్పటికైతే, ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా ఇప్పటివరకు అయితే రోడ్స్ క్లీన్ ఉన్నాయి, కానీ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. వెహికల్స్ చూడండి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ 99% అక్కడికి వెళ్తున్నాయి, ప్రయాగ్రాజ్కి. నాకు తెలిసి 1-2% ఎటు వెళ్తున్నాయి తెలియదు. ఇంకా మ్యాక్సిమం ఇక్కడ టీఎస్ వెహికల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, తెలంగాణ వెహికల్స్. ఇప్పుడు చూసుకుంటే కేరళ కూడా ఉంది, ముందు మధ్యప్రదేశ్ ఉంది. రైట్ నౌ మధ్యప్రదేశ్లోనే ఉన్నాం మేము. మ్యాక్సిమం మనకు కనిపించే వెహికల్స్ వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. కలెక్షన్ కూడా మామూలుగా కావాలి, ఘోరంగా కావాలి. ముంగట కార్లు జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు బస్సులు అవి ఆపినాయి. బస్సులు మీద ఉన్నారు అట్లా మరి జామ్ అయిపోయిందా? అరే ఈ బస్సు అయిపోయిందిరా. అంతేనా? ఏం పొగలే ఏం పొగనా? ఓపెన్ చేయకు.
నోట్లకు పోయిందేమో పొగ. మొత్తం జామ్ ఉంది నైట్ నుంచి, అసలు కదలడం లేదు వెహికల్స్. ఇవి రిటర్న్ అవుతున్న వెహికల్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3rd డే ఇది. మేము మొన్న 7th రోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు 9th రోజు మార్నింగ్ అనమాట. డే వచ్చేసి 9th మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మొత్తం జామ్ అయిపోయింది. ఇంతకుముందు చూశారు కదా అక్కడంతా మొత్తం జామ్ అయిపోయింది రోడ్డు. సో మేము డైవర్షన్ తీసుకొని కొంచెం దూరంలో వచ్చేసినాము. వేరే రూట్లో వెళ్తున్నాం. ఒక 70 kilometers డిఫరెన్స్ ఉంది. కాకపోతే బాగుంటుంది. సో ఇక్కడ మేము మా కార్ ఆపుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ చేసుకుందామని ఆగినాము. ఫుడ్ చేసుకొని తినేసి మళ్ళీ బయలుదేరుతాము. మేము స్టార్ట్ అయిన దగ్గరికి నుంచి ఫుడ్ చేసుకోవడం తినడం ఇదే అవుతుంది. కాకపోతే మేము వెళ్ళడం అయితే జరుగుతలేదు. చూసుకోవచ్చు మా కార్ ఇక్కడ ఆపినాం. మంచిగా పొలాల మధ్యలో ఎంత బాగుంది చూడండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అందుకని ఆపినాం మేము. వంట సామాన్ అయితే అన్నీ రెడీ పెట్టినాం. ఇక మా చీఫ్ షెఫ్ హెడ్ షెఫ్ ఈయన చూసుకోండి. మొత్తం రెడీ, వంట సామాన్లు రెడీ చేసేట్లా కింగ్ అనమాట. సో ఇక్కడ సెకండ్ షెఫ్ ఉన్నాడు. ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్గా ఉంది, చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా. సో ఇంకా ప్రయాగ్రాజ్ ఎప్పుడు వెళ్తామో తెలుస్తలేదు. ఇక్కడ నుంచి అయితే ఒక అరౌండ్ 65 kilometers ఉంది. ఇక్కడ నుంచి మేము కొంచెం తినేసి బయలుదేరితే ఇంకా మధ్యాహ్నం వరకు ఫ్రీగా ఉండొచ్చు అని ట్రై చేసినాం. వంట అయితే నడిచింది మా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్లో ఆగినాం. స్కూల్లో వంట చేసుకొని తింటున్నాం అన్నమాట. సో గైస్ మేమైతే పార్కింగ్ అక్కడ చేసినాం. మా వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసి సంగంకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది కొంచెం దూరం వచ్చినాం, కానీ ఇక్కడ ఏం లేవు ఎక్కువ వెహికల్స్. అక్కడైతే పార్కింగ్ చాలా ఉన్నాయి. పెద్ద పార్కింగ్ ఉంది అక్కడ పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము సంగం దగ్గరికి, త్రివేణి ఘాట్ సంగం దగ్గరికి. సో ఇక్కడ నుంచి 5 kilometers అయితే వాక్ చేయాలి మేము. నైట్ నుంచి మేము ట్రాఫిక్లోనే ఇరుక్కున్నాం. చాలా పెద్ద ట్రాఫిక్ ఇది, జామ్ ఉంది. మొత్తం రోడ్ అయితే పెద్ద జామ్ ఉండే, దాంట్లోనే ఇరుక్కున్నాం. ఫైనల్లీ మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడు పార్కింగ్లో చేసి త్రివేణి సంగమంకి అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. పొద్దు నుంచి కాళ్ళను ఉండి మొత్తం చిరాకులు వేసిపోయింది. సో ఇప్పుడైతే ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి మనకు 3:45 అవుతుంది. మొన్న ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయినా మేము. ఇప్పుడు వచ్చినాం మేము ఇక్కడికి ఈ ట్రాఫిక్ వల్ల. ఇంకొక కార్, మా ఫ్రెండ్ వాళ్ళ కార్ అయితే ఇంకా 40 kilometers బ్యాకే ఉంది. సంగం దగ్గరికి అయితే వచ్చినాం. వీడియో తీసుకోవాలన్నా, ఫోటో అంది మన హరీష్. సంగం దగ్గరికి అయితే వచ్చినాం ఫైనల్లీ, చాలా టైం తర్వాత. చూడండి అక్కడ అన్ని బోట్లు వెళ్తున్నాయి. బోట్లలో తీసుకెళ్ళి త్రివేణి సంగం దగ్గర స్నానం అయితే చేపిస్తారు. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. సో అంతా పబ్లిక్ ఉన్నారు చూడండి. లైటింగ్ గిటింగ్ అంటున్నది ఏమి ఇస్తుంది. లైటింగ్ ఇక్కడ
చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది. ఎన్ని రోజులు ఎవ్వరు లేరు అని అయితే అన్నారు చాలామంది, క్రౌడ్ లేదన్నారు. కానీ చాలా చాలా పబ్లిక్ ఉంది ఈరోజు. మేము నడుచుకుంటూ వచ్చేదానికి కూడా చాలా హెవీ క్రౌడ్ అయితే ఉండే. చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఉంది. అటు సైడ్ కూడా ఉంది ఘాటు, సేమ్ టైం ఇక్కడ కూడా ఉంది. సో ఫైనల్లీ త్రివేణి ఘాట్కి అయితే వచ్చేసినాం మేము. సో సంగం కలిసే దగ్గర మూడు నదులు కలిసే పాయింట్కి అయితే వచ్చేసినాం. అదే అనమాట, అది అక్కడ లాస్ట్కి. సో ఇక్కడ కొనాకి అయితే స్నానం చేస్తున్నాం. మధ్యలోకి వెళ్ళొచ్చు కానీ బోట్లు అయితే ఇప్పుడు నడిపిస్తలేరు, అందుకని చెప్పేసి మేము ఇక్కడనే స్నానం చేస్తున్నాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. మా వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు స్నానాలు చేయడానికి. अरे मामला कर रहे हरा हरा महादेव शंभो शंकर 1 2 3 చూడండి ఇక్కడ చూడండి. స్నానం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. స్నానం అయితే అందులో స్నానం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మళ్ళీ మేము కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని కొంచెం ఏమైనా తినేసి ఇంకా అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి ఎంత హెవీ క్రౌడ్ అయితే ఉంది. క్రౌడ్ అయితే కొంచెం తగ్గింది. అటు సైడ్ ఇంకో ఘాట్ అనమాట. లైట్స్ చూడండి, అన్ని సెక్టార్స్ కింద డివైడ్ చేసారు. లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఏరియా అయితే. ఇక్కడితో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము అయోధ్యకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అయోధ్యకి అయితే స్టార్ట్ అవుతాం. మా కార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి కార్ దగ్గరికి అయితే ఆటో కానీ ఏమైనా బైక్ ట్యాక్సీ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి, ఆకలి అవుతుంది, మళ్ళీ చేసుకొని తినాలి. మళ్ళీ కలుద్దాం.